ఇవాళ మనం తెలుసుకోబోయే కథ రాఘవుడి నిజమైన ధనం. ఒక చిన్న గ్రామంలో రాఘవుడు అనే సామాన్య రైతు ఉండేవాడు. అతను తన భార్య లక్ష్మి మరియు వారి ఇద్దరు పిల్లలు అర్జున్ మరియు రాధతో నివసించాడు. రాఘవ్ తన చిత్తశుద్ధికి మరియు అతని కుటుంబం పట్ల ఉన్న ప్రేమకు ప్రసిద్ధి చెందాడు. ఒక సంవత్సరం గ్రామం తీవ్రమైన కరువును ఎదుర్కొంది. పంటలు విఫలమయ్యాయి మరియు ఆహారం కొరత ఏర్పడింది. రాఘవ్ కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది. కష్ట సమయాలు ఉన్నప్పటికీ రాఘవ్ తన విలువల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. ఒకరోజు రాఘవ్ తన ఎండిపోయిన పొలాన్ని దున్నుతున్నప్పుడు బంగారు నాణేలు మరియు ఆభరణాలతో నిండిన ఖననం చేయబడిన నిధిని కనుగొన్నాడు. అతని గుండె ఆనందంతో కొట్టుమిట్టాడింది. ఈ నిధి అతని సమస్యలన్నింటినీ పరిష్కరించగలదు మరియు అతని కుటుంబానికి సౌకర్యవంతమైన జీవితాన్ని అందిస్తుంది. అయితే ఆ నిధి తనది కాదని రాఘవ్కు తెలుసు. ఆ రాత్రి అతను తన ఆవిష్కరణను లక్ష్మి మరియు అతని పిల్లలతో పంచుకున్నాడు. పిల్లలు ఉత్సాహంగా ఉండగా లక్ష్మి ఆలోచనలో పడింది. ఆమెకు రాఘవ్ సూత్రాలు బాగా తెలుసు మరియు నిధి యొక్క నిజమైన యజమానిని కనుగొనాలనే అతని నిర్ణయంలో అతనికి మద్దతు ఇచ్చింది. మరుసటి రోజు రాఘవ్ గ్రామ పెద్ద అయిన రావు అనే తెలివైన వృద్ధుడి వద్దకు వెళ్ళి జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు. రాఘవ్ నిజాయితీకి ఆశ్చర్యపోయిన రావు యజమానిని కనుగొనడంలో అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. పలు విచారణల అనంతరం ఆ నిధి చాలా ఏళ్ల క్రితం గ్రామం విడిచి వెళ్ళిన కుటుంబానికి చెందిందని తేలింది. రాఘవ్ మరియు రావు సహాయంతో కుటుంబాన్ని వెతికి పట్టుకొని నిధిని తిరిగి ఇచ్చారు. రాఘవ్ నిజాయితీకి పొంగిపోయిన కుటుంబం అతనికి పారితోషికం ఇవ్వాలని పట్టుబట్టగా రాఘవ్ సున్నితంగా తిరస్కరించాడు. అతను సంతృప్తి మరియు గర్వంతో నిండిన హృదయంతో ఏమీ లేకుండా ఇంటికి తిరిగి వచ్చాడు. రాఘవ్ నిజాయితీకి సంబంధించిన వార్త ఊరు బయట వ్యాపించింది. ప్రజలు ఆయనను మెచ్చుకున్నారు మరియు కష్ట సమయాల్లో ఆయన సలహాను కోరేవారు. అతని కుటుంబం కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నప్పటికీ వారు గ్రామంలోని ప్రతి ఒక్కరిచే గౌరవించబడ్డారు మరియు ప్రేమించబడ్డారు. సంవత్సరాల తరువాత మరొక కష్టకాలంలో గ్రామానికి దూరపు శ్రేయోభిలాషి నుండి ఊహించని సహాయం అందింది. రాఘవ్ ఆ నిధిని తిరిగి ఇచ్చేసిన కుటుంబం అది. వారు రాఘవ్ యొక్క దయను ఎప్పటికీ మర్చిపోలేదు మరియు వారి అవసరమైన సమయంలో మొత్తం గ్రామం కోసం సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. రాఘవ్ కుటుంబం ఎప్పుడూ ధనవంతులు కాకపోయినా గౌరవం, ప్రేమ మరియు సంతృప్తితో నిండిన జీవితాన్ని గడిపారు. నీతి మరియు నిజాయితీ జీవితానికి నిజమైన సంపద అని నిరూపించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, నీతి మరియు నిజాయితీ జీవితంలో నిజమైన సంపద. కష్ట సమయాల్లో కూడా ఈ విలువలను నిలబెట్టుకోవడం వల్ల గౌరవం మరియు ప్రశంసలు పొందడమే కాకుండా అనుకోని ఆశీర్వాదాలు మరియు అవసరమైన సమయాల్లో సహాయం కూడా పొందవచ్చు.